నమస్కారం, నేను శ్రీచంద్ర. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం. రాష్ట్రంలో ప్రారంభమైన నూతన రేషన్ కార్డుల పంపిణీ వచ్చే నెల నుండి రేషన్ అందజేస్తామన్న మంత్రి గంగుల కమలాకర్. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం, ఆర్థికాభివృద్ధి రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు, దళిత బంధు సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి. 2 చట్ట సవరణ బిల్లులకు లోక్సభ ఆమోదం, కార్గిల్ యుద్ధ వీరులకు నివాళి, ఉభయ సభలు రేపటికి వాయిదా. అపురూప అద్భుత చారిత్రక కట్టడం రామప్ప ఆలయానికి క్యూ కట్టిన సందర్శకులు, యునెస్కో గుర్తింపుతో తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. అర్హత ఉన్నవారంతా తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. దళిత బంధు పథకం అమలుపై హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళిత ప్రతినిధులతో ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికాభివృద్ధికి అవకాశం ఉండే రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు రిజర్వేషన్లు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎస్సీల భూముల సమస్యలను 10 రోజుల్లో పరిష్కరించాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్కు సూచించారు. హుజూరాబాద్లో ఇల్లు లేని ఎస్సీ కుటుంబం ఉండకూడదని, ఇల్లు లేని వారి వివరాలను గుర్తించాలని చెప్పారు. ఖాళీ స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని చెప్పారు. హుజూరాబాద్లో రేషన్ కార్డులు, పింఛన్లు సహా అన్ని సమస్యలు పరిష్కరించాలని, ప్రతి ఎస్సీ వార్డులో అధికారులు పర్యటించి వ్యాధులతో బాధపడుతున్న వారి వివరాలు గుర్తించి నివేదిక ఇవ్వాలని సూచించారు. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు లబ్దిదారులకు నూతన కార్డులను అందజేశారు. పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన ఆహార భద్రతా కార్డులు ఇస్తున్నట్లు చెప్పారు. రాబోయే వారం రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. వివరాలు చూద్దాం. పేద ప్రజలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం వారికి కొత్త రేషన్ కార్డులు ఇస్తోంది. కొత్తగా 56,000 ఆహార భద్రతా కార్డులు మంజూరు చేసినట్లు మంత్రులు, ప్రజాప్రతినిధులు తెలిపారు. ప్రతి మనిషికి ఆహార భద్రతా కార్డు ద్వారా 6 కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నట్టు వివరించారు. గతంలో ఉన్న సీలింగ్ విధానాన్ని ఎత్తివేసి పేద ప్రజలకు లబ్ధి చేకూర్చినట్లు వెల్లడించారు. బాన్సువాడలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. పేదలకు ఆహార భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇప్పటికే కార్డున్న వారి సంఖ్య 30,819. కొత్త ఈరోజు వచ్చేటువంటి కార్డు సంఖ్య 666. అవి ఇవి కలుపుకుంటే 31,485. అంటే 34,845 ఇండ్లుంటే, గృహాలుంటే 31,485 కార్డు ఇస్తున్నాం. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అర్హులందరినీ గుర్తించి ఆహార భద్రతా కార్డులు అందజేస్తున్నామని పేర్కొన్నారు. వనపర్తిలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆగస్టు నుంచి కొత్త రేషన్ కార్డుదారులకు రేషన్ అందుతుందన్నారు. నల్గొండలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పాల్గొని నల్గొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో గుర్తించబడిన పేద కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అర్హత కలిగిన కుటుంబాలకు రేషన్ కార్డులు అందిస్తున్నామని పేర్కొన్నారు. సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి జిల్లాలో కలిపి దాదాపు 26,000 పైన ఆహార భద్రతా కార్డుల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. 30 తారీఖు లోపల అన్ని కార్డులను కూడా లబ్ధిదారులకు ఇచ్చేయాలని చెప్పి పూర్వ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. తొర్రూరులో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం కొత్త కార్డులు మంజూరు చేసిందన్నారు. మహబూబ్ నగర్ లో పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
అర్హత గల పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఖమ్మంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. జిల్లాలోని అర్హత గల ప్రతి పేద కుటుంబానికి కొత్త రేషన్ కార్డులు అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఆదిలాబాద్లో మాజీ మంత్రి జోగు రామన్న రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం 2 కోట్ల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కానింగ్ కేంద్రాన్ని వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబుతో కలిసి ప్రారంభించారు. అనంతరం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు రేషన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం 3 లక్షల పైచిలకు లబ్దిదారులకు కొత్త రేషన్ కార్డులు అందజేస్తున్నట్టు తెలిపారు. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు. అనుకుంటున్న 3 లక్షల పైచిలకు కుటుంబాలకు శుభాకాంక్షలు కూడా ప్రభుత్వం తరఫున తెలియజేస్తూ ఆలస్యం అవుతున్నందుకు మరొకసారి మీ ఓపిక పరీక్ష పెట్టినందుకు మన్నించాలని కూడా పేరు కోరుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను 45 రోజుల్లోగా పరిష్కరిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో వెల్లడించారు. ఎంఎస్ఎంఈలకు పెండింగ్లో ఉన్న ఎలాంటి చెల్లింపులైనా 45 రోజుల్లో చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, తాను వ్యక్తిగతంగా ఈ అంశాన్ని పర్యవేక్షిస్తున్నానని మంత్రి చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వ చెల్లింపుల్లో జాప్యంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ నిర్మలా సీతారామన్ ఈ వివరాలు వెల్లడించారు. And because of that, more and more, about 10,000 crores is what we are talking about because of RBI's intervention. That will help the RBI and through the banks and through also the microfinance institutions to restructure the loans of the MSMEs. 82 और 94 क्लब किया था श्री नामा नागेश्वर राव, Yes, sir. प्रश्न संख्या बोले आप 94. माननीय मंत्री जी, माननीय वित्त मंत्री जी. हाँ जी. Sir, credit support to MFI is an important area, sir. Only recently we have made an announcement that we shall extend more credit to the NBFCs and through the microfinance institutions from the government, and that extended amount was made an announcement just after the second wave, and through this we expect to reach small customers in the second, tier 3 and tier 4 cities, so that small borrowers who need to have some money reaching them, 1.5 lakhs will be given without any security through the MFIs. This way we expect to reach the smaller towns and the MFIs which are waiting for more money to be made available to them, so that they can in turn extend further credit is being attended to by the government. లోక్సభలో ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ సవరణ బిల్లు 2021, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ బిల్లు 2021 ఆమోదం పొందాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలను 45 రోజుల్లోగా పరిష్కరిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో వెల్లడించారు. ఇదిలా ఉండగా పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ రోజు కూడా పెగాసస్ దుమారం కొనసాగింది. విపక్షాల ఆందోళనతో సాధారణ కార్యకలాపాలు జరిగే అవకాశం లేనందున ఉభయ సభలను రేపటికి వాయిదా వేశారు. అంతకుముందు ఉభయ సభలు కార్గిల్ యుద్దవీరులకు నివాళులర్పించాయి. దేశాన్ని కాపాడేందుకు సైనికులు ఎప్పుడూ ముందుంటారనంటూ వారు చేసిన త్యాగాలను కొనియాడాయి. ఈ సందర్భంగా ఎంపీలందరూ కొద్ది క్షణాల పాటు మౌనం పాటించారు. ఒలింపిక్స్లో రజత పథకం సాధించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుకు పార్లమెంట్ ఉభయ సభలు అభినందనలు తెలిపాయి. 21 ఏళ్ల తర్వాత వెయిట్ లిఫ్టింగ్లో పథకం సాధించిన విషయాన్ని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు గుర్తు చేశారు. మీరాబాయి ప్రదర్శన భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. Today, on behalf of the whole House and on my own behalf, I pay glowing tributes to the indomitable spirit and supreme sacrifice of our brave soldiers who went above and beyond their call of duty to protect our motherland and secure our lives.
I request members to raise in their places and observe silence as a mark of respect to the memory of all those brave soldiers who laid down their lives for our country. Honorable members, on behalf of the whole House and on my own behalf, I congratulate Mr. Mirabai Chanu for winning silver medal in women's 49 kg category weightlifting event in Olympic Games being held in Tokyo, Japan. With her spectacular performance, Mrs. Mirabai Chanu not only opened the medal tally for the country in this Olympics, but also ended a long wait of 21 years for medal in weightlifting event at the Olympics. An epitome of hard work, grit and determination. I am sure that Chanu's achievement will not only boost the morale of Indian sports persons taking part in the Olympic Games, but also will inspire our budding sports persons to emulate her achievement and improve upon their performances. I wish Ms. Mirabai Chanu success in her future endeavors and hope that she will continue to bring many more laurels to the country. దేశంలో ఉన్నత విద్యకు సంబంధించిన యూజీసీ, ఏఐసీటీఈ వంటి సంస్థల స్థానంలో ఉన్నత విద్యా కమిషన్ను తీసుకొచ్చే దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ బిల్లును రూపొందించే పనిలో ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత గత ఏడాది జూలై 29న జాతీయ విద్యా విధానం 2020ని కేంద్రం ప్రకటించిందని గుర్తు చేశారు. విద్యా సంస్థల రెగ్యులేషన్, అక్రిడేషన్, ఫండింగ్, అకాడమిక్ స్టాండర్డ్స్ వంటి కీలక ప్రక్రియలకు ఒకే చోటకు చేరుస్తూ భారత ఉన్నత విద్యా కమిషన్ రూపొందించాలని జాతీయ విద్యా విధానం సూచించిందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. जो नेशनल रिसर्च फाउंडेशन के बारे में घोषणा किया गया और जिसके बारे में पिछले 15 अगस्त को माननीय प्रधानमंत्री जी ने लाल किले की भाषण में भी उल्लेख किया, सरकार इसी उपक्रम को बनाने के लिए कटिबद्ध है. प्रिंसिपल साइंटिफिक एडवाइजर और संबंधित विभागों को लेके गहन विचार विमर्श जारी है. सरकार बजट से तथा अन्य विभागों की रिसर्च संबंधित जो फंड है, स्कीम है, ये सारे को सिनर्जी करते हुए, मिलाते हुए 50,000 रुपया आने वाले 5 साल में रिसर्च के लिए जो रिसर्च नया इनोवेशन लेके आएगा, देश की मौलिक आवश्यकता को पूरा करेगी, सामान्य लोगों की जिंदगी में सुविधा लाएगी और भारत की विद्यार्थियों को नई शोध के लिए सुजोग देगी. इस प्रकार की उपक्रम सरकार की ओर से जारी है. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు వారసులుగా యువతను తీర్చిదిద్దాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. యువతరం మీద తనకు ప్రగాఢ నమ్మకముందన్నారు. భవిష్యత్ భారత నిర్మాణ నిర్దేశకులు యువతేననే విషయాన్ని నొక్కి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యులు ఎస్పీ వెంకటేశ్వర చౌదరి రచించిన కాంబోడియా హిందూ దేవాలయాల పుణ్యభూమి, నేటి వియత్నాం నాటి హైందవ సంస్కృతి తెలుగు పుస్తకాలను న్యూఢిల్లీలోని తమ నివాసం నుంచి అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. సనాతన కాలం నుంచి భారతదేశం వసుదైక కుటుంబ భావనతో ప్రపంచ సంక్షేమాన్ని కాంక్షించిందని ఉపరాష్ట్రపతి వివరించారు. పరాయి దేశాల నుంచి అనేక దాడులు జరిగినా వేళ్లూనుకున్న భారతీయ సంస్కృతి మనకు దూరం కాలేదని తెలిపారు. ఈ విషయంలో మన ఆలయాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు కీలక పాత్ర పోషించాయన్నారు. ఎందరో మహనీయులు మన సమాజాన్ని జాగృతం చేశారని, వారు చూపిన బాటలో యువత ముందుకు సాగాల్సిన అవసరం ఉందని దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, కంచికామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, పుస్తక రచయిత ఎన్పి వెంకటేశ్వర చౌదరి తదితరులు పాల్గొన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో 560 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ పనులను వేగవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు. పాలకుర్తిలోని క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మన ప్రాంతంలో పండించిన వ్యవసాయ ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తోందని చెప్పారు. 5 నుంచి 600 ఎకరాల్లో సకల సౌకర్యాలతో జనగామ జిల్లా దేవరుప్పుల, మన్పహాడ్, లక్ష్మక్కపల్లి గ్రామాల శివారులో ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ ఏర్పాటుకు భూసేకరణ చేపట్టినట్టు తెలిపారు.
హర్యానా గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన బండారు దత్తాత్రేయ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానమంత్రి ముందుగా గవర్నర్ బండారు దత్తాత్రేయ క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం హర్యానా రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న పలు అభివృద్ది కార్యక్రమాలను తెలుసుకున్నారు. హర్యానా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, రైతు సంక్షేమం పట్ల ప్రధానమంత్రి ప్రత్యేక శ్రద్ధ కనపరిచారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమల్లో గవర్నర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి అభిలషించారు. ప్రధానమంత్రితో భేటీ తనకి మరింత స్ఫూర్తినిచ్చిందని గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కూడా న్యూఢిల్లీలో ఆయన అధికార నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డికి కృష్ణుడి విగ్రహాన్ని కానుకగా అందజేశారు. లష్కర్ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రంగం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కరోనా పరిస్థితులలో గత ఏడాది సరిగా పూజలు నిర్వహించలేకపోయామని ఆలయ పూజారులు చెప్పగా స్వర్ణలత దానికి సమాధానమిచ్చారు. కరోనా మహమ్మారి ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టినా నన్ను నమ్మి పూజలు చేశారు. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. నేను మీ వెంట ఉండి నడిపిస్తా. అమ్మకింత చేసినా ఏం ఒరగలేదు అనొద్దు. ప్రజలకు ఎలాంటి ఆపద రానివ్వను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. హరితహారంతో పాటు అటవీ సంరక్షణలో తెలంగాణ అటవీ శాఖ సమర్థవంతంగా పనిచేస్తోందని మహారాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి జి సాయి ప్రకాష్ ప్రశంసించారు. 2 రోజుల పర్యటన కోసం హైదరాబాద్ వచ్చిన మహారాష్ట్ర పీసీసీఎఫ్ అరణ్య భవన్లో తెలంగాణ పీసీసీఎఫ్ ఆర్ శోభ ఇతర ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. తెలంగాణలో అత్యంత విజయవంతంగా అమలవుతున్న హరితహారం, మొక్కల సంరక్షణ కోసం పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల్లో తెచ్చిన మార్పులు, సామ్ మిల్లులు, జూ పార్కుల నిర్వహణ, టైగర్ రిజర్వుల పరిధిలో ఉన్న మానవ ఆవాసాలను బయటకు తరలించే విధానాలపై ప్రధానంగా సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో 2 రాష్ట్రాల సరిహద్దుల్లో పులుల సంచారం, నియంత్రణ, అటవీ సంపద అక్రమ రవాణా నియంత్రణకు చెక్పోస్టులు, పులుల సంరక్షణ కేంద్రాల్లో ఉన్న మానవ ఆవాసాల తరలింపులో మహారాష్ట్ర అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప రాజీనామాకు ఆ రాష్ట్ర గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ ఆమోదం తెలిపారు. అయితే తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసే వరకు రాష్ట్రానికి కేర్ టేకర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాలని ఆయన సూచించారు. కర్ణాటకకు 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన యడ్యూరప్ప 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఇవాళకి సరిగ్గా 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ ఉదయం గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. కాగా బీజేపీ జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వంతో చర్చించి కొత్త ముఖ్యమంత్రిని ఖరారు చేసే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందుకోసం బీజేపీ అధిష్టానం త్వరలోనే కర్ణాటకకు పరిశీలకులను పంపనున్నారని తెలిపారు. పారిశ్రామిక ఉత్పత్తికి అవసరమైన సాంకేతిక నిపుణులు తయారు చేస్తూ మేక్ ఇన్ ఇండియాలో కీలక పాత్ర పోషిస్తూ కొలువుల కార్ఖానాగా సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ పేరుగాంచింది. టెక్నికల్ కోర్సుల్లో యువత తమ కాళ్ళపై నిలబడేలా కృషి చేస్తోంది. హైదరాబాద్ చర్లపల్లిలోని పారిశ్రామిక వాడలో వెలసిన సీపెట్పై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. పారిశ్రామిక నైపుణ్య శిక్షణలో సీపెట్ స్వల్ప, దీర్ఘకాలిక కోర్సులు అందిస్తూ విద్యార్థుల పాలిట కల్పవృక్షంగా మారింది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు చేసిన సీపెట్ ఎంతో మందికి వృత్తి శిక్షణతో ఉపాధి కల్పిస్తోంది. మన దేశంలో ప్లాస్టిక్ ఆధారిత పెట్రోకెమికల్స్ రంగం మరింత పుంజుకుంటోంది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా దేశీయ తయారీ రంగానికి ఊపు వచ్చింది. దీనితో ఈ కోర్సు నేర్చుకునే వారికి ఉద్యోగం గ్యారంటీ అని చెప్పవచ్చు. సీపెట్లోని కోర్సులకు గుర్తింపు ఉండడంతో దేశంలోని అన్ని ప్రముఖ కంపెనీలలో ఇక్కడి విద్యార్థులను నియమించుకుంటున్నారని ప్రిన్సిపల్ డైరెక్టర్ బి శ్రీనివాసులు చెప్పారు. ఇక్కడ ఈ సంస్థ, ఈ సెంటరు 1987లో స్థాపించబడినది. ఈ 1987 నుంచి 33 years ఓల్డ్ ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు ఈ లాస్ట్ 5 yearsలో మేము 10,000 స్టూడెంట్స్ ట్రైన్ చేశాము. ఈ 10,000 స్టూడెంట్స్లో మోర్ దాన్ 80% were placed in various plastics and allied industries, and 10 to 15% వాళ్ళు హైయర్ స్టడీస్ చదువుకోవడానికి వీలుంటుంది. అండ్ 5% స్టూడెంట్స్ దే ఆర్ ఎస్టాబ్లిషింగ్ దేర్ ఓన్ ఇండస్ట్రీస్. అలా 100% ప్లేస్మెంట్ నడుస్తున్నది ఈ ప్రోగ్రామ్స్కు. అండ్ ఇక్కడ ఈ సెంటర్లో, ఈ కాలేజీలో మన డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ 3 years ప్రోగ్రామ్, డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ 3 years ప్రోగ్రామ్, అండ్ పోస్ట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ డిజైన్ and with CAD/CAM, that is 1.5 year program, and 2 years PG diploma in plastic processing testing. These 4 types of programs we offer in this college. And in మన తెలంగాణ రాష్ట్రంలో ఈ ఒకటే కాలేజ్ ఉంది, పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ప్రోగ్రామ్ చేసే కాలేజ్. శిక్షణ పొందిన విద్యార్థులు తమ అనుభవాలను వివరించారు. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మౌల్డ్ టెక్నాలజీ కోర్స్ కంప్లీట్ చేశాను. ఈ 3 years కోర్స్ ఉంటుంది సార్. ఈ కోర్స్ అయిపోయాక మనకి ఎక్స్పీరియన్స్
కోసం సిపెట్ తరపు నుంచి ఇంప్లాంట్ ట్రైనింగ్కి తీసుకువెళ్తారు. అది 6 months ఉంటుంది సార్. ఈ 6 monthsలో మనకి సిపెట్ రిఫర్ చేసింది కాబట్టి మనకి స్టైఫండ్ కూడా ఒక 10,000 ఇస్తారు సార్. మనకి ఎక్స్పీరియన్స్ తోటి బయట చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఇక్కడ నేను DPMT కోర్స్ చేశాను. 3 years కోర్స్ నాది అయిపోయింది. సో 6th సెమిస్టర్లో ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్ ఉంటుంది. ఇంప్లాంట్ ట్రైనింగ్గా మాకు జూపిటర్ టూలింగ్ ప్లేస్మెంట్స్లో చూపించారు. జూపిటర్ టూలింగ్లో నేను 6 months ఇంప్లాంట్ ట్రైనింగ్ కంప్లీట్ చేశాను. స్టైఫండ్గా వాళ్ళు మాకు మంత్లీ 10,000 ప్యాకేజ్ కూడా ఇచ్చారు. సో సిపెట్లో నేర్చుకున్నందుకు నేను చాలా లెర్నింగ్ చేశాను. ఇప్పుడు మాకు ప్లేస్మెంట్స్ చూపించారు, మేము సెటిల్ అయ్యాము ప్లేస్మెంట్స్లో. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ మోల్డింగ్ టెక్నాలజీ ఇన్ సిపెట్ కాలేజ్. ఐఎమ్ నౌ డూయింగ్ ఇంప్లాంట్ ట్రైనింగ్ ఆన్ జూపిటర్ టూలింగ్స్. మాకు 10,000 వరకు శాలరీ ఇస్తున్నారు. ఆఫ్టర్ ట్రైనింగ్ మాకు బయటికి వెళ్తే ఇంకా 15,000 to 20,000 వరకు శాలరీ ఉంటుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. టోక్యో ఒలింపిక్స్ 49 kg వెయిట్ లిఫ్టింగ్ ఈవెంట్లో సిల్వర్ మెడల్ గెలిచిన మీరాబాయి చానుకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. టోక్యో నుంచి ఆమె తన కోచ్తో కలిసి ఢిల్లీ చేరుకుంది. మీరాబాయి చానుకు అధికారులు స్వాగతం పలికారు. అయితే విమానాశ్రయంలో దిగిన తర్వాత అక్కడే RT-PCR పరీక్ష నిర్వహించారు. విమానాశ్రయంలో భారీ సెక్యూరిటీ మధ్య మీరాబాయి చాను బయటకు వచ్చింది. ఆ సమయంలో అభిమానులు కేరింతలు కొట్టారు. భారత్ మాతాకి జై అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఎయిర్పోర్ట్ సిబ్బంది చానుకు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఇదిలా ఉండగా టోక్యో ఒలింపిక్స్లో రజత పతకం సాధించిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానును పార్లమెంట్ ఉభయ సభలు అభినందించాయి. टेंशन भी होता कि मुझे कल सोच तो ली थी मैं अच्छा करूंगी, मैं बेस्ट परफॉर्मेंस होगी, मैं जो भी 5 साल में पूरा मेहनत किया है उसको पूरा बेस्ट परफॉर्मेंस देने के लिए. पर फिर भी थोड़ा सा मुझे टेंशन भी हुई थी, पर मैंने पूरा मन से मैंने कॉम्पिटिशन किया. मैं पहले से स्नेस में एशियन चैंपियनशिप में बिजनेस में काफी डाउन हुई थी, तो हमने स्नेस में काफी काम किया. तो कॉन्फिडेंस तो पूरा थी मेरा स्नेस में. मैं पूरा मैं सोच के गई थी कि मैं पूरा 3 की 3 लिफ्ट पास करने के लिए जो हमने ट्रेनिंग में किया है वही पूरा करने के लिए मैंने कोशिश किया था. तो लास्ट में मैंने भी फाइट की थी पर नहीं हो पाई. तो फिर मैंने हम चाइना स्नेस में थोड़ा सा स्ट्रॉन्ग है, पहले से ही काफी ऊपर थे, तो फिर भी मैंने बहुत चैलेंज किया था, उसके साथ फाइट किए थे. సింగరేణిలో పదవీ విరమణ వయస్సు 61 ఏళ్ల పెంపునకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయాన్ని మార్చి 31 నుంచి అమలు చేయనున్నారు. దీంతో మార్చి 31 నుంచి జూన్ 30 మధ్యలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, అధికారులకు తిరిగి ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు సింగరేణి CMD శ్రీధర్ తెలిపారు. ఈ నిర్ణయం వల్ల 43,899 మంది అధికారులు, కార్మికులకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. త్వరలోనే విధి విధానాలు ఖరారు చేస్తామన్నారు. పెళ్లైన, విడాకులు పొందిన కుమార్తెలకు కూడా కారుణ్య నియామకాల్లో అవకాశాలు ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ అమలుకు ఆమోదం తెలిపినట్టు పేర్కొన్నారు. సింగరేణిలో అన్ని ఉద్యోగాలకు లింగభేదం లేకుండా అవకాశాల అనుమతికి సమావేశం ఆమోదం తెలిపినట్లు సింగరేణి CMD శ్రీధర్ తెలిపారు. ఓరుగల్లు ప్రజల చిరకాల స్వప్నం నెరవేరింది. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న సమయం ఎట్టకేలకు వచ్చింది. అపురూప, అద్భుత చారిత్రక కట్టడం రామపాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. ఈ గుర్తింపుతో ఓరుగల్లు మురిసిపోయింది. దీంతో ఆలయ సందర్శనకు ప్రముఖులు క్యూ కట్టారు. వివరాలు చూద్దాం. ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయ సందర్శనకు ప్రముఖులు క్యూ కట్టారు. వారితో పాటు పర్యాటకులు పోటెత్తారు. పెద్ద ఎత్తున తరలి వస్తున్న సందర్శకులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. రామప్ప ఆలయ శిల్పకళను చూసి పర్యాటకులు అద్భుతమైన అనుభూతి పొందుతున్నారు. కాకతీయ వారసత్వానికి రామప్ప ఆలయం ప్రతీక అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు పొందడంపై తెలంగాణ ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే సీతక్క రామప్పలోని రుద్రేశ్వరుని దర్శించుకున్నారు. స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమైక్య పాలనలో రాష్ట్రంలోని ఏ కట్టడానికి గుర్తింపు రాలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతోనే రామప్ప గుడికి ప్రపంచ ప్రఖ్యాతి దక్కిందని మంత్రులు అన్నారు. రామప్ప మరి ఈ రోజు యునెస్కో తీసుకొని వారి పరిధిలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దీన్ని అభివృద్ధి చేస్తుంది. దీనికి పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా కృషి చేస్తుంది. కానీ రామప్ప పరిసరాలన్నీ కూడా మా ఈ జిల్లాకు సంబంధించిన గౌరవ కలెక్టర్ గారు ఇప్పటికే దీని మీద ఎల్లేని కృషి చేస్తా ఉన్నారు. ఏం చేయడం ద్వారా వచ్చే పర్యాటకులకు సరైన వసతులు కల్పిస్తాం,
మరి ప్రపంచ ఖ్యాతి మరి ఆర్జించుకున్నటువంటి ఈ రామప్ప మన దగ్గర ఉండటం నిజంగా చాలా సంతోషం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రముఖ సీనియర్ నటి జయంతి బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 5 దశాబ్దాల పాటు భారతీయ చిత్ర పరిశ్రమలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించిన ఆమె కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, మరాఠీ భాషల్లో సుమారు 500కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. ఎన్టీఆర్తో కలిసి జగదేక వీరుని కథ, కులగౌరవం, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి చిత్రాల్లో నటించారు. అలాగే స్వర్ణమంజరి, రైతుబిడ్డ, మాయదారి మల్లిగాడు, పెదరాయుడు చిత్రాలు జయంతిని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర చేశాయి. కన్నడ హీరో రాజ్ కుమార్తో కలిసి 30 సినిమాల్లో కథానాయికగా నటించారు. 1965లో మిస్ లీలావతి చిత్రానికి భారత ప్రభుత్వం ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందజేసింది. మైసూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. జయంతి కళాకోకిల, అభినయ శారద బిరుదులు పొందారు. సినీ రంగంలోనే కాదు రాజకీయాల్లోనూ అడుగుపెట్టిన ఆమె 1998లో లోక్ శక్తి పార్టీ తరపున చిక్బళ్లాపూర్ నియోజకవర్గం నుంచి లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు. మళ్లీ 1999లో జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కోరటగిరే నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. జయంతి రాజశేఖర్ దంపతులకు ఒకే ఒక కుమారుడు కృష్ణకుమార్ ఉన్నారు. జయంతి మృతి పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. మందు తీసుకోమన్నాడు డాక్టర్. ఏమిటక్క డాక్టర్ కూడా జబ్బేమిటి? ఆయన మాత్రం మనిషి కాడా? అవునులే, అసలు ఈ విషయం ముందే చెప్పుంటే నేను బయటపడేదాన్నా. పోనీ లెక్క, ఆయన చల్లగా ఆరోగ్యంగా ఉంటే మనకు కావాలి. ఏమిటా దేశవ్యాప్తంగా కొత్తగా 39,361 వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3,14,11,262కు చేరింది. వైరస్ బారి నుంచి కొత్తగా 35,968 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 97.35% ఉందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇలా ఉండగా రాష్ట్రంలో కొత్తగా 638 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 715 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 6,41,791 చేరుకుంది. వీరిలో 6,28,679 మంది కోలుకున్నారని ప్రజా ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98% చేరుకుందని తెలియజేసింది. కాగా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 43,51,90,000 మందికి పైగా టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర బంగాళాఖాతం, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వెల్లడించింది. ఈ ప్రభావంతో ఈ నెల 28వ తేదీన ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మరోసారి ముఖ్యాంశాలతో ఈ వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రాష్ట్రంలో ప్రారంభమైన నూతన రేషన్ కార్డుల పంపిణీ వచ్చే నెల నుండే రేషన్ అందజేస్తామన్న మంత్రి గంగుల కమలాకర్. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం, ఆర్థికాభివృద్ధి రంగాల్లో దళితులకు రిజర్వేషన్లు, దళిత బంధు సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడి. 2 చట్ట సవరణ బిల్లులకు లోక్సభ ఆమోదం, కార్గిల్ యుద్ధ వీరులకు నివాళి, ఉభయ సభలు రేపటికి వాయిదా. అపురూప అద్భుత చారిత్రక కట్టడం రామప్ప ఆలయానికి క్యూ కట్టిన సందర్శకులు, యునెస్కో గుర్తింపుతో తెలంగాణ ప్రజలకు అభినందనలు తెలిపిన ప్రధాని నరేంద్ర మోదీ.